హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ దగ్గర కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దేశంలో మహిళలకు రక్షణ లేదని, నిత్యావసరాల ధరలు పెరిగి మహిళలు అవస్థలు పడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్రాల్లోని బీజేపీ ఆఫీసులో ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ ముట్టడికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సారథ్యంలో కార్యకర్తలు కదం తొక్కారు. గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బయటకు రాగానే పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో తోపులాటకు దారితీసింది. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ దగ్గర కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మహిళా బిల్లును ఆమోదించాలి, 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జాతీయ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తుగా బయలుదేరారు. ఈ క్రమంలో వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి బయటికి రాకుండా ఆ గేట్లు వేసి వాళ్ళని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తిందనే చెప్పుకోవాలి. మహిళల ముట్టడి నేపథ్యంలో గాంధీ భవన్ కు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు పెట్టినప్పటికీ దాన్ని అమలు చేయడంలో విఫలమైంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి, నిత్యావసర ధరలు కూడా అదుపు చేయలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు వెంటనే మహిళా బిల్లుకు సంబంధించి అమలు చేయాలి, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. బిల్లు ఆమోదం పొందినప్పటికీ అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమవుతుంది. ఇప్పటివరకు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. ఇటు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ బిల్లుకు సంబంధించి త్వరితగతిన అమలయ్యేలా చూడాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో బిల్లు అమలు కాకపోతే తాము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా మహిళా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు వీళ్ళు మహిళా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ కి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆ కారణంగానే వాళ్ళని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు వాగ్వాదం కూడా చోటు చేసుకుందనే చెప్పాలి. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఇక్కడ గాంధీ భవన్ వద్ద ప్రశాంత వాతావరణమే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.